అనంతమైన గెలాక్సీలు మరియు లెక్కలేనన్ని ప్రపంచాలలో ఒకే నీలి రత్నం విశ్వరహస్యాన్ని కలిగి ఉంది. భారతదేశం విశ్వంలో దేవతలు మాంసంగా మారే ఏకైక ప్రదేశం. రాముడు తన విల్లుతో, కృష్ణుడు తన వేణువుతో మానవ రూపంలో నడిచే దైవికం. కానీ ఎందుకు ఉనికిలో ఉన్న అన్ని ప్రదేశాలలో విశ్వశక్తి భారత నెలపై మాత్రమే ఎందుకు విరిగింది? పురాతన గ్రంథాలు భూమిని శక్తి మండలంగా వెల్లడిస్తున్నాయి. భారతదేశం 3 ప్రపంచాల ఖచ్చితమైన జంక్షన్ పాయింట్ వద్ద ఉంది. భౌతిక, వాతావరణ, ఖగోళ ఈ త్రికోణ కలయిక ఆధునిక శాస్త్రం స్థిరమైన పరిమాణ ద్వారం అని పిలిచే దానిని సృష్టిస్తుంది. విష్ణు పురాణం దీనిని కర్మభూమి అని ప్రకటిస్తుంది. ఆధ్యాత్మిక చర్య తక్షణ శక్తితో వ్యక్తమయ్యే ఏకైక ప్రదేశం ఇది. భౌతిక వాస్తవికతను నాశనం చేయకుండా దైవిక స్పృహ కార్యరూపం దాల్చగల ప్రదేశం ఇది. విశ్వం కంపన పౌనఃపున్యాల ద్వారా పనిచేస్తుంది. ఉన్నత జీవులు సాధారణంగా భౌతిక పదార్థానికి విరుద్ధంగా ఉండే పౌనఃపున్యాల వద్ద ఉంటాయి. భారతదేశం యొక్క ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణం, పవిత్ర స్థలాల క్రింద ఉన్న స్ఫటిక నిర్మాణాలు దైవిక శక్తి కోసం సహజ సూపర్ కండక్టర్ను ఏర్పరుస్తాయి. కాస్మిక్ మెరుపురాడ్లాగా ఇది అవతార స్పృహ మన కోణాన్ని విచ్ఛిన్నం చేయకుండా తనను తాను నేలమట్టం చేసుకోవడానికి అనుమతిస్తుంది. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి వెల్లడించినప్పుడు ఆ కాంతి చాలా తీవ్రంగా ఉంది. అది మానవ అవగాహనను దాదాపుగా ముంచెత్తింది. భారతదేశ శక్తి క్షేత్రం మాత్రమే అటువంటి శక్తిని కూలిపోకుండా కలిగి ఉంటుంది. అవతారాలు యాదృచ్ఛికంగా కనిపించవు. నక్షత్ర అమరికలు ప్రపంచాల మధ్య కిటికీలను సృష్టించినప్పుడు అవి ఖచ్చితమైన విశ్వక్షణాలలో ఉద్భవిస్తాయి. భూమి యొక్క పురాతన ఖగోళ గ్రంథమైన సూర్య సిద్ధాంతం ఖగోళ శక్తి ప్రవాహాలకు సంబంధించి దాని స్థానం కారణంగా ప్రధానంగా భారత ఉపఖండంలో సంభవించే ఈ అమరికలను వివరిస్తుంది. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ ఇట్ అవుట్. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.